తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు నానాటికి తీసుకట్టుగా మారుతోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మరోసారి తేల్చి చెప్పింది. పథకాల అమలు సంగతి పక్కన పెడితే అసలు పరిపాలనలో ఆయన ఇంకా పట్టు సాధించలేదు. 15 నెలలు గడిచిన తర్వాత ఆయన ఆర్భాటంగా ప్రకటించిన పనుల్లో ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఎన్నో లోపాలున్నాయి. అటు పథకాలు అందిన వారికి సంతృప్తి లేదు, ఇటు అందని వారికి సర్ది చెప్పే మెకానిజం లేదు. అంతకంటే ముందు ఆయనకు పార్టీపై పట్టు లేదు. మంత్రులు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ముఖ్యమంత్రికి తెలియటం లేదు. అంతా హైకమాండ్తో డీల్ చేసుకుంటూ ఉండటంతో రేవంత్ రెడ్డి అటు పాలనపై కూడా తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రేవంత్ రెడ్డి తాను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని ఫిక్స్ అయిపోయి తనకు ఎదురు లేదని నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను ఇట్టే తీర్చేస్తారని హైడ్రా ఏర్పాటు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రకటించారు. తర్వాత ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీల గురించి చెప్పటం ప్రారంభించారు. ఇప్పటికీ 15 నెలలవుతోంది. ఈ 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సాధించిన ప్రోగ్రెస్ ఎంత అని రివ్యూ చేస్తే పెద్ద సున్నా అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే మైనస్ మార్కులంటూ ఉంటే అవే ఎక్కువ వస్తాయి. చేసిన పనులు లేకపోగా వాటి కోసం చేసిన చర్యలు అడ్డం తిరిగాయి. హైదరాబాద్లో ఆక్రమణలు లేకుండా చేస్తానని దశాబ్దాలుగా ఉన్న భవనాలను హైడ్రా ఏర్పాటు చేసి కూలగొట్టడం ప్రారంభించారు. కానీ 2 వారాలకే అది రివర్స్ అయిపోయింది. పేదల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లు పోవటంతో మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది. హైడ్రాకు చట్టబద్ధత ఇచ్చినా, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హైడ్రా భయంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. దీనివల్ల వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పోనీ ఏవైనా దీనివల్ల ఆక్రమణలు తొలగిపోయాయా అంటే అవేమీ లేదు. ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా ఎక్కడో మూల కూల్చివేతలు చేపట్టి డ్రోన్ షాట్లు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకుంటోంది. రేవంత్ చేపట్టిన మరో కీలక ప్రాజెక్టు మూసీ ప్రక్షాళన. సీఎం కాగానే విదేశాలకు వెళ్లి మూసీని ఎలా మార్చాలో పరిశీలించి వచ్చారు. రేవంత్ రెడ్డి లండన్ వెళ్లారు, మంత్రులు కొరియాకు వెళ్లారు. 1,00,000 కోట్లు పెట్టి మూసీని ప్రక్షాళన చేస్తారని ప్రకటించుకున్నారు. 15 నెలల తర్వాత కేంద్రం నిధులివ్వటం లేదని కిషన్ రెడ్డి మీద రేవంత్ కేకలేస్తున్నారు. అంత మాత్రం దానికి ఎందుకు హడావిడి చేయటం? ఇక ఫోర్త్ సిటీది ఓ ప్రత్యేక కథ. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ను మించి తాను ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ కట్టిస్తానంటూ హడావిడి చేశారు. అసలు ఫోర్త్ సిటీ హద్దులేమిటో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పెట్టాలనుకుంటున్నారు. అది సరిపోదని ఇంకా 30,000 ఎకరాలు సేకరించాలని అనుకుంటున్నారు. కానీ అదంతా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక మెట్రోది ఓ పెద్ద విషాద కథ. దేశంలోని అన్ని అతిపెద్ద నగరాల్లో మెట్రో రైళ్లు మూలమూలకు పరుగులు తీస్తూ ఉంటే హైదరాబాద్లో మాత్రం రెండో దశ ముందుకు పడటం లేదు. సీఎం కాగానే గత ప్రభుత్వం ఆమోదించిన మెట్రో రైలు మార్గాలను ఆపేసి కొత్త మార్గాలను ఎంపిక చేసుకున్నారు. పాత బస్తీకి పోయి కొబ్బరికాయ కొట్టారు. ఇప్పటి వరకు పనుల్లో పురోగతి లేదు. ఇక పెట్టుబడుల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలకు, వచ్చిన పెట్టుబడులకు పొంతనే లేదు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో 2 ఆఫీసుల్ని ప్రారంభించి అవే పెట్టుబడులంటున్నారు. కానీ ఉత్పాదక పెంచే పరిశ్రమలను వేల కోట్లు పెట్టి తెచ్చామని చెబుతున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క పెట్టుబడి కూడా గ్రౌండ్ అయినట్లుగా నిర్దిష్టమైన సమాచారం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలు మాత్రం గడప దాటటం లేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసిన విధానమైన ప్రకటనలన్నీ అలాగే ఉన్నాయి. గద్దర్ అవార్డుల దగ్గర నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు ఏదీ సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. అధికార యంత్రాంగంపై పట్టులేదు. పార్టీ కూడా ఆయన చేతుల్లో లేదు. అంత గొప్ప నేతగా ప్రచారం చేసుకుని కేసీఆర్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న ఆయన ఇంత బేరగా పాలన చేస్తూ ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.